అందరికీ ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తుడైన దేవుడి కృపను బట్టి ఈరోజు మేమందరం కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడాన్ని బట్టి సంతోషపడతా ఉన్నాం. హోసన్న గారి పరిచర్యలో గోరట్ల ప్రాంతాన్ని చూద్దామని అనేక సందర్భాల్లో మేము అనుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ చాలా సంవత్సరాలుగా చూడలేకపోయిన ఈ పరిచర్యను ఈరోజు దేవుడు మాకు ఆ కృపనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది గోరట్ల ప్రాంతంలో ఉన్న చర్చి, హోసన్న గారి చర్చి. ఇది గేట్లో నుంచి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. మా కారు అలా వెళ్ళిపోతూ ఉంది. మా సంఘ బిడ్డలు కారు కొనుక్కోవడాన్ని బట్టి, ఈ కారును బట్టి అందరం కూడా వెళ్దామని చెప్పని అనుకున్నారు. వారు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఒకరోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఈ యొక్క మందిరాన్ని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా గొప్ప పరిచర్య అనిపించింది. ఆ ప్రాంతంలో అడుగు పెడుతుండగానే మహానుభావుడు యేసన్న గారు అడుగుపెట్టి ఆ ప్రాంతంలో చేసిన పరిచర్య, ఎంతగానో కష్టపడి అక్కడ జరిగిన సంభవాలు, ఆయన ఒంటరిగా పోరాటం చేసిన అనేక అనుభవాలు గుర్తొచ్చి కాంప్లెక్స్ని, చర్చిని, వాతావరణం ఇదంతా చూస్తే మతిపోయినట్టుందండి. మామూలుగా లేదు. ఆ దేవుని మహాకృపను బట్టి వాడు మా చిన్నవాడు అందరం కలిసి బయలుదేరినాం. కారులో బయలుదేరి మేము అక్కడికి వెళ్ళిపోయినాం, చేరుకున్నాం. అక్కడ చేరుకున్న సందర్భాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఆనందంగా ఉందంటే ఆ ఆనందం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే అది చూస్తుంటేనే కళ్ళ సంబరంగా ఉంది. అది ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా ఆ అనుభూతిలోకి మేము వచ్చినాం. నిజంగా ఆ మందిరంలోకి హోసన్న గారు ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేకపోయాం, కానీ సరే ఎప్పుడకి ఏమైపోయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి వెళ్ళాం. దైవజనులు ఉంటారేమో అనుకున్నాం, కానీ రమేష్ అయినా కూడా ఆ రోజు బయటికి వెళ్ళారని చెప్పని అన్నారు. మా సంఘ బిడ్డలు, మా సంఘ పెద్ద దావీదు, ఇప్పుడు వచ్చేది గురేషు, ఉప్పి, ఇటు సురేషు కారు తోలుతా ఉన్నాడు, కారు బంద్ చేసుకుని వస్తా ఉన్నాడు. మేము అందరం కూడా వెళ్ళిపోయాం. మేము అంతా కూడా వెళ్ళిపోయి ఆ ప్రాంతం అంతటిని కూడా చూసిన సందర్భాన్ని బట్టి మాకు చాలా ఉంది. ఇప్పుడే ఇర్మియా దిగాడు. ఇర్మియా కూడా ఇప్పుడే నిమ్మలంగా దిగాడు. ఆ ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉంటే మామూలు సంబరంగా లేదు. అక్కడ పరిచర్యను బట్టి మమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారని అటు ఇటు చూస్తూ ఉన్నాం. ఎట్లా ఇక్కడ పరిస్థితులు ఎట్లా, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు, ఎటు తీసుకెళ్ళాలా, ఎటు చూద్దామని చెప్పేసి అనుకుంటా ఉంటే ఒక సహోదరుడు పిలిచాడు. మమ్మల్ని పిలిచి అక్కడ ఒక సంతకం పెట్టాలని చెప్పానండు. ఇది హోసన్న గారి మెయిన్ ఎంట్రన్స్ చర్చ్. మెయిన్ ఎంట్రన్స్ చర్చిలోకి వచ్చాం. ఈ చర్చిలో ఉన్న సందర్భాన్ని చూస్తే చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మా చిన్నోడు మాత్రం అటు ఇటు తిరిగాడు. ఇక్కడ నుంచి వాళ్ళు వెలిసారు, బ్రదర్ సంతకం పెట్టి ఆ పోదులన్నీ దైవజనులు వచ్చాక మేము చూస్తాం. ఇది సంతకం పెట్టి ఎవరెవరు వచ్చారు, ఎవరున్నారు, ఎవరు ఆ ప్రాంతాన్ని దర్శించారు, ఎవరైనా దైవజనులు అని చెప్పి సంతకం పెట్టిస్తుకున్న తర్వాత మనకు ఫోన్ చేస్తారేమో ఏదైనా సందర్భాన్ని బట్టి. బ్రదర్ మంచిగా మాట్లాడాడు, పాల్ గారు మంచిగా మాట్లాడి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. మమ్మల్ని రిసీవ్ చేసుకొని అన్ని విషయాలు వివరించాడు. అన్న రమేష్ అని లేడండి, లేడయ్య గారు మరి ఇది సంగతి అని చెప్పేసి అన్నాడు. మొదటగా ఈ వెనకాల కనపడేది దీంట్లో పరిచర్య నడిపించేవారట. ఫస్ట్ ఈ దీంట్లో పరిచర్య నడిపించి ఈ పరిచర్య స్టార్టింగ్లో ఇక్కడే నడిచేదట పరిచర్య. ఈ పరిచర్య తర్వాత హోసన్న గారు అవతల పక్క పెద్ద చర్చిని కట్టినట్టుగా ఈ చర్చిని కట్టారు. కాబట్టి ఈ చర్చిలోకి వెళ్ళి ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తామని చెప్పి అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఒక స్పిరిట్తో నిండిపోయినట్టుగా అయింది. మా అందరికి కూడా ఒక గుండెల్లో ఒక భారం, ఒక బాధ, ఒకలాంటి సంతోషం అంత కలుగుతూ ఉంది. బాధ, సంతోషం అది ఎంత కలుగుతూ ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అందరం ప్రార్థన చేద్దామని చెప్పేసి అని ముందుకెళ్ళినాం. ప్రార్థన చేద్దాం. ఆ గదిలో హోసన్న గారు మోకరించిన స్థలాల్లో మనం కూడా మోకరించుదామని చెప్పని అనిపించింది. అక్కడ మోకరించి ప్రార్థన చేయాలి అని చెప్పని ఆశ మాలో కలిగింది. చూద్దాం అదంతా అనిపించింది. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పని అందరం కూడా మరి లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయి ఆ సందర్భాలను బట్టి చూస్తే అక్కడ అన్నీ ఇంతకుముందు ఇది చర్చ్, కానీ ఇప్పుడు వంటశాలగా భోజనాలు అవి చేస్తూ ఉన్నట్టుంది. దీంట్లో భోజన కార్యక్రమాలన్నీ కూడా దీంట్లోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్క గిన్నెలు అవి ఇవి కూడా పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడేమో కుర్చీలు పెట్టారు, అటేమో షామియానా పెట్టారు, అన్నీ కూడా అక్కడ వేసారు. అక్కడ వేసిన తర్వాత మరి ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఒకప్పుడు మహా ప్రార్థనా మందిరం, హోసన్న గారు ఉద్యమంగా నడిపించిన ప్రార్థనా మందిరంగా ఇది అక్కడ ఉంది. నిజంగా దైవజనులు అక్కడ ఆ ప్రాంతంలో అడుగుపెట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నదాన్ని బట్టి చేయడం అంటే సామాన్యమైనది కాదు. ఇది ఇప్పుడు మామూలుగా వాడబడుతూ ఉంది. అంతకుముందు గొప్పగా వాడబడింది, కానీ ఇప్పుడు ఒక వంటశాలగా ఉంది.
కాబట్టి వంటశాల అందరూ కూడా చెప్పులు వేసుకుని వెళ్ళారు, నేను కూడా చెప్పులు వేసుకుని వెళ్ళాను. తర్వాత అనిపించింది అక్కడ వెళ్ళాక చెప్పులు వేసుకుపోకుండా ఉంటే బాగుండు అనిపించింది. కానీ సరే లోపలికైతే వచ్చాం, ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళు చాలామంది కూడా అక్కడ కూర్చున్నవారు, స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పులతోనే కూర్చుని ఉన్నారు. ఇదంతా చూడండి ఎంత బాగా కట్టారు, అసలు ఎంత బాగా ఇదంతా కూడా కట్టిన సందర్భాన్ని చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. కట్టిన సందర్భంలో అసలు ఈ ప్రయాస ఇదంతా కూడా ఎలా సాధ్యమైందా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా కొన్ని పరిచర్యలు చూసినప్పుడు, కొన్ని పరిచర్య విధానాలు చూసినప్పుడు హృదయంలో దుఃఖంలో కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నిజంగా అంత గొప్ప పరిచర్యలో మహానుభావులు చేసిన పరిచర్యలను బట్టి ఆ రోజుల్లో ఆ పరిచర్యలు అంటే సామాన్యమైన పరిచర్యలు కాదు. నడిచి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవారు, నడిచి అక్కడంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళిపోవటం, అక్కడ చెప్తా ఉన్న సాక్ష్యాలను బట్టి అనేకమైన సందర్భాలను బట్టి అనిపించింది, మాకు చాలా ఇదిగా అనిపించింది. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నాం అనిపించింది. నిజంగా ప్రార్థన చేస్తుంటే ఒక హృదయంలో ఒక భారం, ఒక కన్నీరు. నిజంగా కొంతకాలం అన్న అటువంటి పరిచర్య చేసి ఏది ఏమైనా బాగుండనిపించి అంత సందర్భాలు మా జీవితంలో కనిపించినట్టుగా అనిపించి నిజంగా దుఃఖం ఆగని కన్నీళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేసాం. కన్నీళ్ళు మనకు తెలియకుండానే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం కన్నీళ్ళు రావాలనుకున్నవి రావులే, కానీ కొన్నిసార్లు కన్నీళ్ళు దేవుడు మహాకృపను బట్టి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. దగ్గర ఒక అర్ధగంట సేపు అక్కడ ప్రార్థన చేసాం. ఆ చాప అక్కడే ఉంది, ఆ చేపలన్నీ కూడా ఉన్నాయి, ఆ చేపలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక మళ్ళీ ఆ చేప తీసుకొని మళ్ళీ మడతీసి అక్కడ పెట్టేసినాం. సరే ఏది ఏమైనప్పటికండి నిజంగా ఒక గొప్ప పరిచర్య జరిగిన స్థలంలో ఉంటే ఆ కృప వేరే అనిపించింది మాకైతే. ఆ అనుభూతి కూడా చాలా బాగుంది అనిపించింది. అదొక గొప్ప అనుభూతి, దేవుడు మహాకృప అనిపించింది. నిజంగా హోసన్న గారు నా సందర్భాలు అనేక సందర్భాల్లో మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు 2012 ఆ ప్రాంతంలోనే కొంచెంగా మనం 2007, 2008లో దేవుని తెలుసుకున్న సందర్భాలను బట్టి, దేవుళ్ళలో బలంగా ఉండడం సందర్భాలను బట్టి అనుకున్నాం. కానీ హోసన్న గారంటే ఇంట ఉండేది. ఒకసారి అయితే మరిపడ బంగ్లా ప్రాంతంలో కలిసినాం. మరిపడ బంగ్లా ప్రాంతంలో హోసన్న గారిని దగ్గరగా చూసి మాట్లాడి కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని నేను కొంతమంది సహోదరులు మాట్లాడిన అనుభవం నాకుంది. ఆ రోజు మాట్లాడిన సందర్భం, మేరేకకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కొంచెం వీక్ అయ్యారు. అప్పటికి బలహీనంగా ఉండి కొంచెం హోసన్న గారు అలా ఉన్నప్పుడు ఏంటి ఆరోగ్యం బాగలేదా అని చెప్పి కొంతమంది అడిగేటప్పుడు ఆ సందర్భంలో అయితే నేను పక్కనే ఉండి చూసా. పక్కనే ఉండి ఆ పక్కనే నా కుర్చీ కూడా అందరం పక్కనే వేసుకొని మాట్లాడిన సందర్భంలో ఉన్నాను. కానీ అప్పట్లో కంటే కూడా పరిచర్య విస్తరించినాక అప్పట్లో అంతా నాకు ఏమనిపించలేదు, కానీ తర్వాత అనిపించింది. దేవుడు మహాకృపను బట్టి ఈ పరిచర్య జరుగుతున్న విధానాన్ని బట్టి చాలా అసలు ఆ పరిచర్యలు గొప్ప పరిచర్యలు అనిపించింది. అదంతా కూడా చూసినాం. తర్వాత ఈ స్థలంలోకి వచ్చేసి చూద్దాం, ఆ మెయిన్ చర్చి చూద్దాం అనుకున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పుడు రమేష్ అన్న నడిపిస్తున్నాడు. రమేష్ అన్న ఈ ప్రాంతంలో పరిచర్య నడిపిస్తున్నాడు. చాలామంది వచ్చారు. ఒక తిరణాలలాగా, ఒక జాతరలాగే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆటోలు, బండ్లు, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ కొంచెం ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీల కూడా జరుగుతూనే ఉంది. మమ్మల్ని అన్నారు పైకి వెళ్ళొద్దు అన్నారు. ఎందుకంటే ఆ పైన స్త్రీల కూడికి జరుగుతూ ఉందట. స్త్రీలు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఆ స్థలంలోకి మాత్రం వెళ్ళమాకండి, పైన అప్స్టేర్ ఎక్కమాకండి, అక్కడ కూడా ఏముండదు, హాల్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ హాల్లోకి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు బాగోదు కదా, డిస్టర్బెన్స్ అవుతారండి అని చెప్తే ఓకే అండి అని చెప్పారు. అన్నాం ఫోటోలు దిగాలని, మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుదాం అనుకున్నాం. అదంతా కూడా కాంప్లెక్స్ అండి, చాలా ఉంది. దగ్గరగా నాకు తెలిసి 10 ఎకరాలు ఉండేదేమో అనిపించింది నాకు. అంత పెద్ద ప్రాంగణం, 10 కంటే కూడా ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. మరి ఇంత పెద్ద ప్రాంగణం అంటే అసలు సామాన్యమైనది కాదు. ఇంత పెద్ద ప్రాంగణంలో అసలు పరిచర్య ఈ మెయిన్ రోడ్డు పక్కన అసలు ఎంత ధన్యత ఇచ్చాడంటే దేవుడు, అంత ధన్యతని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మామూలు సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే మేమంతా కూడా ఒక అద్భుతాన్ని చూసినట్టుగా అటు ఇటు ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయాను, ఎవరి పనిలో వాళ్ళు అలాగ ఉండిపోయాను. మెయిన్ చర్చి ఇది. ఈ చర్చి ఈ రకంగా చూస్తే కిందికి వస్తే ఇదంతా కూడా చర్చి ప్రాంగణం. ఇదంతా నిండిపోతారంటండి. ఇదంతా కూడా నిండిపోయి ఇదంతా కూడా కూర్చుంటారట. మరి ఇంతమంది జనం, దేవుడు మహాకృపను బట్టి హోసన్న ప్రార్థనా మందిరాలు ఎక్కడ పెట్టినా గొప్పగా అసలు భలేగా అసలు ఆ మందిర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. హోసన్న గారి వాళ్ళు ఎక్కడ మందిరం కట్టినా నిండిపోతారు కదా, ఒక అభిషేకం అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలామంది పరిచర్యలు జరుగుతాయి చూస్తూ ఉన్నాం. కానీ హోసన్న గారి పరిచర్య కూడా ఒక మహా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దైవ సేవకుని వాడుకున్నట్టుగా. లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం. లోపలికి ఎంటర్ అయిపోతున్న సందర్భాలు, లోపలికి ఎంటర్ అయ్యి చూద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాం. వీడు మా చిన్నోడు
లోపలికి వెళ్తా ఉన్నాం, వీళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నాం. అసలు దాన్ని చూస్తూ ఉంటే వరుసమ్మటి మేము వీడియో తీసుకుంటూ ఈ జ్ఞాపకాలని మర్చిపోకూడదు అనిపించింది. జ్ఞాపకాలను మర్చిపోయి ఈ జ్ఞాపకాలు లేని సందర్భాల్లో మళ్ళీ కాదు, ఇది మళ్ళీ ఒకసారి వచ్చినటువంటి ఈ జ్ఞాపకాలు మా జీవితంలో ఎప్పటికీ ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే మర్చిపోయే రీతిగా ఉండకుండా ఈ జ్ఞాపకాలని మేము గుర్తుపెట్టుకోవాలనిపించింది. కాబట్టి ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కొక్కటి మర్చిపోకుండా మా జీవితాల్లో ఉండటానికి చాలా అనుకున్నాం. కానీ ఒక్కొక్కరం చాలా ఆశీర్వదించబడ్డట్టుగా అనిపించింది. ఆశీర్వాదం అంటే ధనమో కారో బంగ్లా కాదు, కానీ హృదయం సంతృప్తి చెందినట్టుగా అనిపించింది. హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడు సంతృప్తినిచ్చా అనిపించింది. ఎందుకంటే కోట్ల ధనం సంపాదించిన అది మనసుకు సంతోషాన్ని ఇవ్వడానికి, అదే కదా మనం అనుకునేది. సంతోషము నెమ్మది కలగడానికే కదా. ఈ ధనం లేకున్నా డబ్బు లేకున్నా సంతోషం కలిగిందంటే ఇంకా అంతకంటే గొప్పగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, చేనులోని పైరు ఫలించకపోయినా, చేనులోని పైరు చేతికి రాకున్నా, శాలలో గొర్రెలు లేకపోయినా, గుడ్లు లేకపోయినా యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను అన్నట్టుగా. ఇది మెయిన్ అండి. ఇది మెయిన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం మనం. ఆ మెయిన్ బలిపీఠం దగ్గరికి వెళ్తా ఉన్నాం. బలిపీఠం దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. ఇది బలిపీఠం. రమేష్ అన్న వాక్యం చెప్పే బలిపీఠం ఇది. ఈ బలిపీఠం ఈ పక్కన ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది. స్టేజ్ చాలా పెద్దగా ఉంది. బలిపీఠం అయితే బలిపీఠం చాలా దూరంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. నిజంగా వాళ్ళ సంతోషము విస్తరించిన నాటి సంతోషం కంటే, కీర్తనల గ్రంథంలో చెప్తాడు, వారి ధన సమృద్ధి విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నువ్వు నాలో పుట్టించుచున్నావు అని చెప్తాను. నిజంగా ఎంత సంపాదించినా, ఎంత డబ్బున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఎన్ని బంగ్లాలు కట్టించుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఎకరాలు కొన్నా, ఎన్ని ఫ్లాట్లు కొన్నా, ఏది ఏమైనా హృదయాన్ని సంతోషపరచడం కొరకే మనం చేసుకునేది. ఎదుటివాడు బాగుంది, అబ్బా నువ్వు చాలా గొప్పగా బ్రతుకుతున్నావు, చాలా బాగా బ్రతుకుతున్నావు, నీకు ఇంత ఆస్తి ఉంది, నువ్వు ఎంత బాగా డెవలప్ అయ్యా అనే ఒక మాట, చిన్న సంతృప్తినిచ్చే మాట కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం. మన పిల్లలు సుఖంగా ఉండాలని. దీని అన్నిటికంటే కూడా చూస్తే మనకి అసలు నిజంగా మనకి ఆ సంతృప్తి ఏది లేకున్నా కానీ సంతృప్తి వస్తూ ఉంది. అందుకనే దేవుడు అన్నట్టుగా, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సుఖ సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెలించనులే నా గీతారాధనలో. యేసయ్యా, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఎంత పొగినా అది ఆనందమే. అసలు ఎంత పొగినా అది సంతోషం. ఎందుకంటే అసలు సంతోషమే హృదయంలో పుడితే అంతకంటే సంతోషమే ఉంటుందంటే, అసలు సంతోషం అంటేనే అది కదా. చాలా సంతోషం. ఇదొక మహా అద్భుతం అండి. ఇదైతే అసలు ఈ 12 పిల్లర్స్ కనపడ్డాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పిల్లర్లు మనకు కనిపడ్డాయి. పిల్లర్లు చూడండి, మన విశ్వాస జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన గందరగోళాలు, అనేకమైన విశ్వాసాల నుంచి పడిపోయిన సందర్భాలు, నిలబడుతూ ఒకరు సపోర్ట్ చేసిన సందర్భాలు, ఒంటరిగా మన విశ్వాసాన్ని పగిలిపోయిన సందర్భం, 12 శిష్యులకి సాదృశ్యంగా వీటిని ఓసన్న గారు కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీటిని చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతైన పాఠం నేర్చుకుంటా ఉన్నారు. మాకు అనిపించింది 12 మంది శిష్యుల్లో వారు ఎలాగా కొంతమంది బలమైన పరిచయం జరిగించారు, కొంతమంది గాయపడ్డవారు ఉన్నారు, కొంతమంది రాళ్ల చేత కొత్తబడ్డవారు ఉన్నారు, కొంతమంది అయితే రంపాలతో కోయబడిన వారు ఉన్నారు, కొంతమంది అయితే అసలు ఎంత భయంకరమైన మరణించారంటే సిలువలో తలకిందులుగా వేలాడినట్టుగా కనపడుతూ ఉంది. ఆ మహా గొప్ప పరిచర్యలో వీటికి సాదృశ్యంగా అవి పెట్టినట్టుగా కనపడుతూ ఉంది. వీటన్నిటిని వీడియోలు తీసుకున్నాం. వీటన్నిటిని నిజంగా ఒకడు విశ్వాసంలో పడిపోతే ఒకడు పట్టుకోవాలి, ఒకడు బలపడ్డాక ఒకడు స్థిరపడ్డాక మరొకరిని స్థిరపరచాలి. నిజంగా విశ్వాస జీవితంలో అనేకమైన అవాంతరాలు కలుగుతూ ఉంటాయి, అనేకమైన ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. లోకంలో ఉన్నవారి కంటే శ్రమ మనకు ఎక్కువ ఎదురవుతూ ఉంటుంది. లోకంలో ఉన్నవారి కంటే అనేకమైన ఒత్తిడులు క్రైస్తవ జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బయట ఉన్న సందర్భాలు అన్నిటికంటే కూడా అధికమైన శ్రమ మనకు కలుగుతూ ఉంటుంది. అది శ్రమ అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, కానీ ఆ శ్రమలో మనల్ని దీవించే దేవుడు మన తోడై ఉండి
మనల్ని దీవించి ఆశీర్వదించబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ శ్రమ మన మేలుకే వస్తుంది. దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పితిని, శ్రమ కలిగినాక నేను నిలబడ్డాను, నీ వాక్యాన్ని తెలుసుకునేటట్టుగా నా కన్నులు తెరవబడ్డాయి, నాకు దేవుడు కృప చూపించాడు అన్నట్టుగా శ్రమ కలగటం కూడా కొన్నిసార్లు మేలైన సందర్భమే. కొన్నిసార్లు శ్రమ కూడా మంచిదే అనిపిస్తూ ఉంటుంది. చూడండి, 12 పిల్లర్స్, ఇదేమో పడిపోయినట్టుగా కనపడతా ఉంది, ఒకటేమో తల కొట్టేసినట్టుగా, ఒక రంపంతో కోయబడేట్టుగా, ఇదేమో ఒకరు పడిపోతూ ఉంటే ఇంకో పిల్లర్ సపోర్ట్ ఇచ్చినట్టుగా, ఇంకో పిల్లర్ అయితే ఇందాక పిల్లర్ ఒక దగ్గర తునిగిపోయింది కానీ ఇది 2 దగ్గర తునిగిపోయినాయి. ఈ పిల్లర్ అయితే అటు ఇటు చేసి నిలబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. అవతల ఇంకొక పిల్లర్ అయితే పడిపోయి ఇంకో పిల్లర్ మీద ఆనుకుంది. ఆ లాస్ట్ పిల్లర్ అయితే అలాగే నిలబడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో. చాలా రకాల ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నావ ఎక్కడ మునిగిపోయిద్దో, ఎక్కడ ఈ పడవ ఆగిపోయిద్దో, ఎక్కడ మన ప్రయాణంలో నీళ్ళొచ్చి పడవ మునిగిపోయి మన ప్రయాణం సాగకుండా ఉంటుందో అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నిజంగా కనుక చూస్తే మన శ్రమలు, మన బాధలు అవన్నీ కూడా చూసుకున్నట్టయితే అసలు ఆ విశ్వాస జీవితం ముందుకెళ్దేమనిపిస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు మనల్ని నడిపిస్తానికి రెడీగా ఉన్నాడు. ఆయన మన చేయి పట్టుకొని మునిగిపోతున్న పేతురుని చేయి పట్టుకొని లేపి నడిపించినట్లుగా ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా విశ్వాసంలో కోల్పోవాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ఇవన్నీ చూసినాక అద్భుతం ఏంటంటే, ఓసన్న గారు దీనికంటే ముందు ఇంకొక మందిరంలో పరిచర్య జరిగించారు. అది లేమెల్లె అనే ప్రాంతంలో ఆ పరిచర్య జరిగింది అని చెప్పినప్పుడు ఆ లేమెల్లెకు బయలుదేరి ఆ ప్రాంతం నుంచి లేమెల్లె ప్రాంతానికి వచ్చినాం. లేమెల్లె ప్రాంతంలో ఇది చర్చ్ అండి. ఓసన్న గారు మొదటిసారిగా తుఫాన్ వచ్చిందని అనేక సందర్భాల్లో చెప్పి 1970 ఆ ప్రాంతంలో ఒక తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చి ఆ తుఫానులో ఆ రేకులతో వేసిన ఆ మందిరం అంతా కూలిపోయింది. మందిరం అంతా కూలిపోయినప్పుడు ఆ మందిరం కూలిపోయిన తర్వాత అక్కడ ఆ పరిస్థితులు అన్నీ కూడా, ఆ రేకులన్నీ కూడా ఎగిరిపోయాయి, ఆ ఫ్యాన్లన్నీ పడిపోయాయి, ట్యూబ్లైట్లన్నీ పాడైపోయాయి, పరిస్థితులన్నీ బాగలేవు అనుకున్నప్పుడు ఓసన్న గారు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. అప్పుడు ఈ ప్రాంతంలో ఇల్లు గట్లా ఏం లేవండి. ఆ ఇల్లులు కానీ, ఈ మహా బిల్డింగ్స్ కానీ ఇది సిటీలో లేదట. అప్పుడు ఎలా ఉందంటే ఇది సామాన్యమైన ఒక పల్లెటూరు. ఇది కేవలం ఒక మందిరం మాత్రమే ఈ స్థలం ఉంది. దాని ఎదురుగా ఒక కొండ ఉంటుందండి. దాని ఎదురుగా ఒక కొండ ఉంది. ఆ కొండను చూస్తూట ఓసన్న గారు ఒక పాట కూడా రాశారట. అది చూద్దాం. ఆ కొండ కనపడ్డప్పుడు మీకు చెప్తాను. వెనక కనపడతా ఉంది, ఆ కొండ కనపడతా ఉంది. అది ఆ కొండ కనపడటం, ఆ కొండ ప్రాంతాలంట కలవరపడి నీ కొండల వైపు నా కనులు ఎత్తుతున్నా అనే పాట కూడా రాసినట్టుగా మనకు అన్నది. అంతా వెనక కొండ పుల్లన్నీ ఏరకొచ్చుకొని ఆ మందిరం కట్టేసుకొని ఒక్కడే కొంతమంది సహకారంతో ఇక్కడ కొన్ని అనుభవాలు ఏంటంటే, చాలామంది ఓసన్న గారి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారట. ఎందుకంటే మన విశ్వాసంలో, మన సంఘంలో చాలామంది మనల్ని విడిచిపెట్టి పోతూ ఉంటారు. ఓసన్న గారి జీవితంలో కూడా జరిగిందట. ఆ ఓసన్న గారి జీవితంలో కూడా అక్కడి నుంచి పరిస్థితులను బట్టి చాలామంది బయటికి వెళ్ళిపోయారట. బయటికి వెళ్ళిపోయి ఆ అన్నకి వ్యతిరేకంగా కొంతమంది అక్కడి నుంచి ప్రయాణం వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఈ ఎంట్రన్స్ గేట్లో మేము వెళ్తా ఉన్నాం. లేమెల్ల ప్రాంతంలో ఉన్న ఆ దేవుని మందిరంలోనికి మేము వెళ్తాను. మొదటగా ఇది యోసన్న గారు చేసిన పరిచర్య ప్రాంతం ఇది. అక్కడ ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఆ సిస్టర్ గారు మమ్మల్ని అందరూ కూడా ప్రైజ్ లాడి చెప్పింది. ఆ ప్రైజ్ లాడి చెప్పి మమ్మల్ని అందరిని కూడా రిసీవ్ చేసుకుంది. బాగానే చాలా ధన్యత ఏంటంటే అంత గొప్ప రోజ్మేరీ సిస్టర్ ఆమె. ఆ రోజ్మేరీ గారు మమ్మల్ని చూశారు. అయ్యగారు అక్కడ ఓసన్న గారు సపరేట్గా ప్రార్థన చేసిన గది అది. ఆ గదిలోకి ఒకసారి మీరు వెళ్ళండి, ఆ గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని చెప్పానది. ఇది ఓసన్న గారి గది. మనం వెళ్తూ ఉంటే ఎడం పక్కనే ఉంటుంది. ఆ ఎడం పక్కనే ఓసన్న గారు ప్రార్థన చేసుకునే గది అటది. ఆ ఓసన్న గారు అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా అక్కడ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. ఈ గదిని కూడా ఇప్పుడు చాలా బాగా చేశారు. అప్పుడు ఎలా ఉందో ఒక గోతిలాగా ఉండేదట్టు, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని మంచిగా పాలిష్గా ఆ టైల్స్తో బాగా వేశారు. అదంతా కూడా ఓసన్న గారి యొక్క గది. ఓసన్న గారు ప్రార్థన చేసుకునే గది. ఓసన్న గారు ప్రార్థన చేసుకునే గదిలో మేము కూడా ప్రార్థన చేయాలనిపించింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు అందరం కూడా ప్రార్థన చేసినాం. అందరం కూడా ప్రార్థన చేసినట్టుగా అక్కడ కనపడుతూ ఉంది. అక్కడ మీ అందరం కూడా ఓసన్న గారు మోకరించిన స్థలంలో మేము కూడా మోకరిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ మోకరించి ప్రార్థన చేసినాం. అందరం మోకాలు వేసినాం, ప్రార్థన చేయాలనుకున్నాం.
అదంతా చూస్తూ ఉంటే ఒక అద్భుతంలాగా అనిపించింది నిజంగా. వసంత గారు ఈ గుంటలో ఈ గదిలో ప్రార్థన చేసిన సందర్భాలు అనేలాగా ఉన్నాయి. ఎందుకంటే అసలు పరిచర్యలో ఉపవాస ప్రార్థన కానీ ఏకాంత ప్రార్థన కానీ గడిపే అనుభవాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అని అనిపించింది. ఆ రోజుల్లోనే బలమైన పరిచర్య నిజంగా. అప్పుడు ఇంత పెద్ద పబ్లిసిటీ లేదు, ఇంత పెద్ద న్యూస్ లేదు, ఇంత పెద్ద సోషల్ మీడియా కూడా లేదు, ఇంత పెద్ద సోషల్ మీడియా కూడా పనిచేయట్లేదు. కానీ ఆ రోజుల్లోనే పరిచర్య అంత బలంగా విస్తరించబడి హోసన్న గారు చేసిన కార్యాలు, దేవుడు హోసన్న గారి పట్ల చేసిన కార్యాలను చూస్తే మరి అది వాక్యం ద్వారా ఎంతమందిని ఆకట్టుకున్నాడంటే అది మహా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది నిజంగా. అసలు అది సామాన్యమైన విషయం కాదు. అది హాస్యంతో కూడిన కొన్ని ప్రసంగాలు తను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడుతున్న మాటలు గుండెలకి హత్తుకొని ఆయన చెప్తూ ఉండి, నేను చదువుకోలేదండి బాబు, చదువుకోలేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఆ భాష కానీ ఆ పదజాలం కానీ మరి ఎవరో కూర్పు చేసినట్టుగానే మాట్లాడేవాడు, కూర్పు చేసినట్లుగానే అదంతా కూడా అనిపిస్తూ ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఇందులో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయని చెప్పి ఆ మందిరం కూలిపోయినప్పుడట హోసన్న గారి గృహంలోని ఉండి ఈ గుంట లాంటి దాంట్లో ఉండి ప్రార్థన చేసేట. ఇందులో కొన్ని పాటలు కూడా రాసిన అనుభవాలు హోసన్న గారి జీవితంలో ఉన్నాయట. అక్కడ అందరం ప్రార్థన చేయాలనిపించింది. నిజంగా మన విశ్వాస జీవితంలో చాలా గొప్ప గొప్ప సంగతులు జరుగుతాయండి. మరి ఇది చూస్తుంటే మనకి ఎలా ఉంది? మన యెరూషలేం ఆ ప్రాంతాన్ని చూస్తే, మరి యేసు ప్రభు నడిచిన ఆ నడవలిక ఆ ప్రాంతాలను చూస్తే నిజంగా హృదయం కదిలిపోద్దాం అనిపించింది. నిజంగా ప్రియులారా, కొంతమంది అయితే మనం అనుకుంటూ ఉంటాం అనేక ప్రాంతాలు, కొన్ని మహాభక్తులున్న కొన్ని స్థలాలు మనం దర్శించాలి. కొన్ని స్థలాలని మనం చూసినప్పుడు మనలో ఒక ఆవేదన, మనలో ఒక బలమైన దేవుని కార్యం, మనలో ఒక బలమైన గురి కలిగి మనం మన గురిని మర్చిపోయినా కొన్నిసార్లు అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిచర్యలు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, అనేక దైవజనులు అడుగుపెట్టిన ప్రాంతాలలోకి మనం వెళ్ళినప్పుడు, మనం అక్కడ నిలుచున్నప్పుడు కానీ, మనం ప్రార్థిస్తున్నప్పుడు కానీ ఆ అనుభవాలు, ఆ సందర్భాలు అవన్నీ చూస్తే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో కొద్దిసేపు ప్రార్థన చేద్దామని చెప్పి అనిపించింది. హోసన్న గారు ప్రార్థించిన ఈ గదిలో మేమందరం కూడా ప్రార్థన చేయాలనిపించింది. అందరం కూడా ప్రార్థన చేసినాం. అందరం కూడా ప్రార్థన చేసి అక్కడి నుంచి మేము మళ్ళీ చర్చిని చూడటానికి వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గొప్పగా ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయాలనే ఆలోచన కాదు, కానీ హోసన్న గారు మోకరించిన ఆ స్థలంలో ఆయన మోకాలు వేసిన దగ్గర మనం మోకాలు వేస్తున్నాం. సంతోషమే ఎక్కువ ఉంది. ఆ సంతోషమే ఎక్కువ ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రార్థన చేద్దాం. అందరం మూకుమ్మడిగా, అందరం జతకుడి ప్రార్థన చేద్దాం. అందరం చేతులు పట్టుకుని ప్రార్థన చేసాం. ప్రభువా అని చెప్పేసి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా కొన్నిసార్లు ఇటువంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, ఇటువంటి ప్రాంతాలలో మనం అడుగుపెట్టినప్పుడు కొన్ని రకాల మనసులో ఉన్న ఆందోళనలు కూడా పోతూ ఉంటాయి. కొన్ని రకాల బాధలు, కొన్ని రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కొన్ని స్థలాలను మనం దర్శించినప్పుడు మనం దేవుడి కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ హోసన్న గారి జీవితంలో మహాభక్తుడిగా, మహాప్రార్థనాపరుడుగా తనున్న సందర్భాన్ని బట్టి, తను తగ్గింపుని బట్టి, తను పరిచర్య చేసిన విధానాలను బట్టి చాలా నేర్చుకునే సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం మెయిన్ చర్చిలోకి వెళ్దాం. మెయిన్ చర్చి ఇది ప్రతి హోసన్న గారి ఈ మందిర ఓపెనింగ్ అప్పుడు అందరూ కూడా కూడి ఇక్కడ అందరూ వస్తారట. అందరూ కూడా వచ్చి ఆయా ప్రాంతాల్లో హోసన్న మినిస్ట్రీస్లో పనిచేస్తున్న పెద్ద దైవ సేవకులు, చిన్నవారు అందరూ కూడా వచ్చి ఈ ప్రాంతంలో హోసన్న గారితో కొన్ని అనుభవాలు పంచుకున్నట్టుగా ఆడ కూర్చొని ఆ అనుభవాలు పంచుకొని, ఆ అనుభవాల ద్వారా మాట్లాడుకొని అక్కడ భోజనం చేసి ప్రార్థన నడిపించి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆ మిగతా వాళ్ళకి వెళ్తారట. అక్కడ మొత్తానికైతే ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మందిరంలో వెళ్దామని చెప్పి అనిపించింది. ఆ మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేద్దాం. అక్కడ కూడా ఆ స్థలంలో కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం అని చెప్పి అనిపించింది. ఆ స్థలంలోనికి కూడా బయలుదేరినాం. ఆ స్థలంలోకి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఆ స్థలంలోకి కూడా వెళ్ళి ప్రార్థన చేయాలనిపించింది. ఆ స్థలంలో కూడా మరి ఎలాగైనా లేమెల్ల ప్రాంతంలో నిజంగా చూస్తే మనం గోరట్లే మనకు తెలుసు, కానీ లేమెల్ల అనే ప్రాంతం మనకి తెలియలేదు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని నేను కూడా చూడలేదు, నాకు కూడా తెలియదు. ఈ పేరు కూడా కొంచెం 2-3 సార్లు మర్చిపోయి పక్కన వాళ్ళని అడిగాం. ఏది ఏమైనా ప్రార్థన చేయాలనిపించింది, ప్రార్థన చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఆ సిస్టర్ పాపం అక్కడున్న బుజ్జి కూడా మొత్తం మనకి అందరికి కూడా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అందరికి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఒక వాటర్ బాటిల్ తెచ్చింది, సీల్ బాటిల్ తీసుకొని తాగండి అయ్యగారు అని చెప్పాను అన్నది. చాలా వాళ్ళ పరిచర్యని బట్టి చాలా సంతోషం అనిపించింది మాకు కూడా.
చాలా చక్కటి పరిచర్య చేశాడు. నాకు అనిపించింది అక్కడ బలిపీఠాన్ని కూడా నేను అక్కడ నిలబడాలనిపించి అక్కడ కూడా నిలబడి ఆ బలిపీఠం మీద కూడా నిలబడి ఆ బలిపీఠాన్ని కూడా నేను సందర్శించాను. ఆ బలిపీఠం మీద ఒకసారి నిలబడి ఆ ఫోటో కూడా దిగాను. అక్కడ దేవుడు మహాకృప ఏంటంటే చాలా గొప్ప గొప్ప కార్యం, గొప్ప గొప్ప పరిచర్య. ఇక ఈ హోసన్న గారు నిలబడి చెప్పిన ప్రాంతం చిన్న పరిచర్య. అప్పుడు ఈ లేవెళ్ళ ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఆ చిన్న ప్రాంతంలో సేవ చేస్తున్న సందర్భంలో ఇక్కడ జరిగించినట్టు కనపడతా ఉంది. నాకు అక్కడ నిలబడాలనిపించింది. నిలబడి ప్రార్థన చేసినట్టుగా ఒకసారి వెళ్దామని చెప్పి అనిపించింది. అక్కడికి వెళ్ళి ప్రభువానికి స్తోత్రం అనిపించింది. అక్కడ ఆ స్థలంలో ఉండాలి అన్నట్టుగా అనిపించింది. అక్కడ తర్వాత మళ్ళీ దిగి మోకరించి ప్రార్థన చేసాం. ప్రభువా, మహానుభావులు ఎక్కిన స్థలంలో నన్ను కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చారనిపించింది. కానీ అక్కడ రోజు మీరక్క కానీ ఇంకొక సిస్టర్ కానీ మంచి పరిచయం చేశారు. మాకు చాలా బాగా పరిచయం చేశారు. ఇది అయిపోగానే ప్రార్థన అయిపోగానే వారు మాకు టీ పెట్టారు. ప్రార్థన అయిపోగానే మాకు టీ పెట్టి వాటర్ ఇచ్చేసి కొన్ని అనుభవాలు, అన్న జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు, హోసన్న గారి జీవితంలో జరిగిన అనేకమైన అద్భుత కార్యాలని వారు చెప్పినట్టుగా మాకు కనపడుతూ ఉంది. అనేకం చెప్పారు. వాళ్ళు చాలా చెప్పారు. అయ్యా ఇలా ఉండేవాడు, అన్న అలా ఉండేవాడు, చాలా మంది అన్నం విడిచిపెట్టిపోయారు, చాలా మంది అయితే ఇలా ఉండేది. ఈ ప్రాంతంలో దగ్గర పట్ల కోడిగుడ్లు తీసుకొని తెచ్చేవాడు. ఇది ఒక అద్భుతం అండి. నిజంగా ఇది సమాధి అండి. నిజంగా హోసన్న గారి సమాధి అంటేనే ఒక అద్భుతం అండి. అసలు నేను చూసినప్పుడు అనిపించింది, చాలా బాధ అనిపించింది. అసలు ఆ సమాధుల మధ్యలో అక్కడ అన్ని పందులు తిరుగుతూ ఉన్నాయి. అదంతా కూడా ఎక్కడ కూడా మంచి లేదు. ఆ ప్రాంతంలో ఇంత గొప్ప మహాదైవజనుడిని అక్కడ పెట్టడం సామాన్యమైన విషయం కాదు. కానీ ఆయనలో ఉన్న గొప్ప ఏంటంటే మనం నిజంగా ఇప్పుడున్న ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనుషుల్ని దేవుడికి రావాల్సిన మహిమ సేవకులు తీసుకుంటున్నట్టు కనబడుతూ ఉంది. కానీ దైవజనుడు మాత్రం అలాగే నేను చనిపోతే మామూలు సామాన్యమైన ప్రజలుండే చోటు నన్ను పెట్టండి, లేకపోతే నన్ను కూడా దేవుడిని చేసేస్తారు, ఒక చిన్న యేసన్న గారిని చేసేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా ఒకవేళ అదే రీతిగా అంత గొప్పగా చేస్తే హోసన్న గారి బండలు సున్నం వెళ్ళిపోయి అక్కడున్న మట్టి ఎత్తకపోయి అక్కడున్న పరిస్థితుల్ని ఎత్తకపోయి అక్కడున్న ఈ హోసన్న గారి దగ్గర నీళ్ళు చల్లుకున్నాం, ఈ నీళ్ళ హోసన్న గారి నీళ్ళని ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ మహాదైవజనుడు అటువంటి ఆలోచన లేకుండా అక్కడ అటువంటిది ఏది కూడా లేకుండా ఆయన ఒక మామూలు సామాన్యమైన వ్యక్తిని నేను కొంతకాలం నాకు దేవుడు పరిచర్య అప్పగించాడు. పరిచర్య ముగించుకొని నేను నా పరుగు కడముట్టించాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నట్టుగా తను అనుకున్నాడు. భూమి మీద మళ్ళీ నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడలేదని అన్ని సమాధులను చోటే అక్కడ ఉండాలనిపించింది. అసలు ఎంత గొప్ప అండి. పైన రేకులు కానీ ఒక గది కానీ సమాధి కానీ ఆ ప్రాంతంలో కానీ పెట్టద్దని హోసన్న గారు కళాఖండికి చెప్పేసాడు. ఎందుకంటే మరి బాబు నేను చచ్చిపోతే ఇక్కడ పెట్టేయద్దు, మీరు ఇక్కడ పెట్టేస్తే నన్ను ఈ ప్రజలందరూ కూడా ఒక రకంగా చేసేస్తారు. కాబట్టి ఒక రకంగా ఈడ పూజలు పునస్కారాలు దండలు ఎడకొచ్చేసి ఇక హోసన్న గారి సమాధి హోసన్న ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ చూడండి అండి, అంత పక్కన అన్ని సమాధులు. అసలు ఎంత సమాధి, ఇక్కడ మేరేక సమాధి కూడా ఉందట. ఆ సమాధిని చూపించడానికి మీకు అది చూపిస్తున్న ఆ సమాధి మేరేక సమాధి. ఇవన్నీ కూడా సమాధులు. చూడు, సమాధుల మధ్యలో సమాధులు ఉండే మధ్యలో అక్కడ ప్లేస్ కూడా లేదండి. ఇంకా 10 మంది 20 మంది కూడా ప్లేస్ లేనట్టుగా ఉంది. ఆ ప్లేస్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. ఆ పక్కన అంతా కూడా చెత్త వేస్తూ ఉన్నారు. అదంతా కూడా అసలు ఆ రోడ్డు పక్కన ఊరు చివర ఎంత బాధగా ఉందంటే, బాధ అని కాదులే కానీ మనిషి చనిపోయిన తర్వాత మన దేవుడి పరిచర్యని కడబెట్టించిన తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఇక అక్కడ మనం ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతంలో పరిచర్య జరిగించాము. నేను కూడా మామూలు వ్యక్తిని అన్నాడు. అది వాళ్ళది మీరకాల సమాధి కాబట్టి మీరకాల సమాధి నిజంగా పరిచయంలో ఎంతో మంది దీవించబడ్డారు. ఎంతో మంది కానీ హెచ్చించుకోకుండా తగ్గించుకున్న గొప్ప దైవజనుడిగా మన మధ్యలో మాట చేత కాదు. చనిపోయిన తర్వాత